గుంటూరు బిఆర్ స్టేడియంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలలో స్పోర్ట్స్ డేస్ కార్యక్రమం పాల్గొన్న తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే నజీర్ మొహమ్మద్ ముందుగా వాలీబాల్ కోర్టును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సర్వీస్ చేసి గేమ్ని మొదలుపెట్టారు. ప్లేయర్స్తో కలిసి వాలీబాల్ మరియు క్రికెట్ ఆడారు. రాష్ట్రంలో విద్యా సంస్థలో పేరు పరిచయం చేయవలసిన అవసరం లేనటువంటి సంస్థ శ్రీ చైతన్య అని అన్నారు. 3 days పాటు స్పోర్ట్స్ ఫర్ ఎవర్ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా 280 టీమ్స్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైతన్య ఎగ్జిక్యూటివ్ ఏజీఎం దుర్గా ప్రసాద్, వన్ టౌన్ అకాడమీ కిషోర్, అసోసియేట్ ఏజీఎం సాయి, గుంటూరు అకాడమీ డిన్ సురేష్, ఏజీఎం గోపి తదితరులు పాల్గొన్నారు. గుడ్ సర్వ్ సార్. అశోకన్న కొంచెం తోడ్పాటుగా ఉంటాం. వారు చాలా పేద విద్యార్థులకి రికమెండ్ చేస్తున్నప్పుడు కూడా నేను అన్నకు చేసినంత సపోర్టు ఇంకే ఎమ్మెల్యేకి చేసి ఉండను. ఇక ముందు కూడా అదే సపోర్టు ఉంటుందని మా సంస్థ తరఫున, అలాగే ఏదైనా మా విద్యార్థుల సమస్యలు వచ్చినప్పుడు మీ దృష్టికి తీసుకొస్తాం. దాన్ని కూడా మంచి మనసుతో చేయాలి. రాష్ట్రంలో విద్యా సంస్థల్లో పేరు పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి సంస్థ చైతన్య సంస్థ. కేవలం చదువులకే కాకుండా పిల్లల్లో ఉన్నటువంటి అన్ని విషయాల మీద కాన్సన్ట్రేషన్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెంచడానికి ఒక మంచి స్పోర్ట్స్ ఈవెంట్ని ఈరోజు ఆర్గనైజ్ చేసి దాదాపు క్రికెట్కి సంబంధించి 280 టీమ్స్ పార్టిసిపేట్ చేసేటువంటి ఈవెంట్తో పాటు వాలీబాల్, హాకీ అలాగే అన్ని గేమ్స్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజు పెద్ద ఎత్తున యువకులకి ఉత్సాహపరిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి కాంపిటేటివ్ నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో పిల్లలకి రిలాక్స్ అవ్వడానికి చైతన్య సంస్థ అనేక రకాలుగా వాళ్ళకి అవసరమైనటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు స్పోర్ట్స్లో పీటీస్ని పెట్టి దాదాపు ప్రతి సంస్థలో కూడా పీటీని పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా పిల్లలు ఈరోజు కేవలం స్పోర్ట్స్తో వాళ్ళు ఏదో ఒకరోజు ఆడుకొని మొదలేసేటువంటి ఈవెంట్గా కాకుండా ముందుగా వాళ్ళందరూ ఈ స్పోర్ట్స్ ఆడడం వల్ల వాళ్ళందరూ కూడా టీమ్ స్పీడ్తో పాటు డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ వస్తాయి. కాంపిటేటివ్ వరల్డ్లో రేపు పొద్దున ఎంప్లాయ్మెంట్లో కూడా స్పోర్ట్స్ కోటా ఉంటుంది, దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చని వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడంతో పాటు అటువైపు మళ్లించేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు చైతన్య సంస్థ ఏజీఎంలో ఉన్నటువంటి దుర్గా ప్రసాద్ గారు ఎంతో ఇనిషియేట్ తీసుకొని పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అన్ని రకాలుగా కూడా స్పోర్ట్స్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్తో పాటు మిగతా ప్రాంతాల్లో అంటే రిమోట్ ఏరియాస్ నుంచి కూడా చాలామంది టీమ్స్ ఇక్కడికి వచ్చి ఈరోజు ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు సోదరులు శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఏజీఎం గారికి, ముఖ్యంగా దుర్గాప్రసాద్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. విద్యా సంస్థలు చదువుతో పాటు గేమ్స్, స్పోర్ట్స్ అరేంజ్ చేయాలని సదుద్దేశంతో ఈ 3 రోజులు బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో వన్ టౌన్ ఏరియా విద్యార్థులకు, అలాగే ఎల్ఈఎం స్కూల్లో 2 టౌన్ విద్యార్థులకు, అలాగే గార్డెన్స్లో గర్ల్స్కి, ప్యూర్లీ గర్ల్స్కి అక్కడ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా ఉద్దేశం ఏంటంటే చదువుతో పాటు ఎంతో కొంత స్టూడెంట్ డైవర్షన్ అనేది క్రియేట్ చేస్తే ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది అనేది సదుద్దేశం. దానిలో భాగంగా ఈ రోజు కాదు, ఇక సంవత్సరం ఇలాగే ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ
డే స్కాలర్స్కి రెసిడెన్షియల్కి ఎలాగో మా గ్రౌండ్స్ ఉంటాయి, అక్కడ ఆడిచ్చే సదుపాయాలు ఉంటాయి. డే స్కాలర్స్కి అట్లీస్ట్ ఇలాంటి అవకాశాన్ని ఇస్తే పిల్లలు దానిలో కూడా రాణిస్తారని సదుద్దేశంతో ఈ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాం ఇచ్చేసిన సోదరులు నజీర్ గారికి చైతన్య విద్యా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.